హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో రుచికరమైన అటుకులతో పులిహార చేసుకుందాం. ఎట్లా చేసేయాలో ఈజీగా రుచిగా చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఎన్ని అటుకులైతే పులిహారకు కావాలనుకుంటున్నామో అవి ఒక గిన్నెలోకి వేసుకొని ఇట్లా బాగా నీట్గా కడిగేసుకోవాలి. ఇవైతే దంపుడు అటుకులు అంటారు కదండి, అవి. ఇట్లాగా మనమైతే ఈ బాగా నీళ్ళలో కడిగిన వాటిని ఇట్లా గట్టిగా పిండేసేయాలి. అంటే అస్సలు వాటర్ అనేది అస్సలు ఉండకూడదు అనమాట. ఇట్లా గట్టిగా పిండేసి ఇట్లాగా ఒక బౌన్లోకి వేసేసుకుందాం. 5 నిమిషాల్లో మనకైతే ఎంతో రుచికరమైన పులిహోర అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి, చాలా బాగుంటుంది. ఎంతో రుచికరంగా మనకి తినే కొద్ది తినాలనిపిస్తుందండి, అంత బాగుంటుంది. రైస్తో కన్నా కూడా ఇట్లా అటుకులతో చేసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇట్లా మొత్తం మనం వాటర్ అంతా నీట్గా పిండేసి ఈ విధంగా వేసేసుకోవాలి బౌన్లో. ఇప్పుడు మనం దీంట్లోకి అంటే మనం తీసుకున్న అటుకులకి సరిపడా ఉప్పు వేసేసుకో, అంటే సాల్ట్ వేసుకుందామండి. కొంచెం రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు, పసుపు పొడి కూడా వేసేసి మనమైతే కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. పచ్చి కరివేపాకు. ఈ పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఇట్లా మొత్తం కలుపుకొనేద్దాం. ఇప్పుడైతే దీనికి నేను తీసుకున్న అటుకులకి 2 నిమ్మకాయలు అయితే సరిపోతాయి. 2 నిమ్మకాయలు అయితే తీసుకుంటున్నాను. మనకి అప్పటికప్పుడు ఈజీగా తినాలి, త్వరగా కావాలి అనుకుంటే 5 నిమిషాల్లో మనకైతే ఎక్కువ రుచితో ఈ అటుకుల పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే నేను చెప్పేది కాదు, ఒకసారి ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట, అంత బాగుంటుంది. అంటే ఈ మామూలుగా దంపుడు అటుకులే కాదండి, మిషన్ అటుకులైనా సరే ఈ విధంగానే చేసుకోవచ్చు అనమాట. అవి కూడా ఇదే టేస్ట్ ఉంటుంది. ఈ కొంచెం ఏంటంటే మాకు ఇక్కడ ఎక్కువగా ఇవి దొరుకుతాయి అన్నమాట, అందుకే ఇవి తీసుకొచ్చుకున్నాము. ఇవి దొరకనప్పుడు మిషన్ అటుకులు ఉంటాయి కదా, కొంచెం వీటి మీద కొంచెం పలచుకుంటాయి, అవి కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇట్లా 2 నిమ్మకాయలు రసం అంతా తీసేసుకొని ఇట్లా వడగట్టేసి ఇవి రసాన్ని అయితే మనం దీంట్లో వేసేసి కలుపుకుందాం. ఈ విధంగా మొత్తం కలిసేటట్టు సాల్టు, పసుపు, కరివేపాకు, ఈ రసం మనం పోసిన నిమ్మరసం మొత్తం ఈ విధంగా మొత్తం కలిపేసుకుందాము. ఈ పచ్చి కరివేపాకు వేయటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇట్లా మళ్ళీ స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ వీటెక్కగానే మనమైతే ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మనం మామూలుగా మనం పులిహోరకి వేస్తాం కదండి తాలింపు, సేమ్ అంతే అట్లనే వేసుకోవడమేనండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం మినపప్పు, పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మనం వేరుశనగకాయ పప్పులు ఉంటాయి కదండి, అవి కూడా కొంచెం వేసుకున్నామంటే నోటికి రుచిగా బాగుంటాయి అన్నమాట. అవి మనం ఇన్ని అని ఏం లేదండి, రుచిగా బాగా పిల్లలు తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే ఒక గుప్పెడు వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి వేసుకున్నాను అనమాట. అంటే వీటికి కారం అదే కదండి, ఇంకా బాగుంటుంది అనమాట ఈ విధంగా వేసుకుంటే. కొంచెం కరివేపాకు కూడా వేసి ఇవి దోరగా వేగిపోయాక మనమైతే కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందాం. మీకు ఒకవేళ బాగా పులిహోరలో తినే అలవాటు ఎక్కువగా బాగుండి వాళ్ళకి ఇంకా రుచిగా కావాలంటే కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, కొంచెం అవి కూడా ద్వారగా పొడి చేసేసుకొని కలుపుకోండి. పొడిని బాగుంటుంది అనమాట, అది కూడా అట్లా వేసుకుంటే. నేనైతే మామూలుగా రైస్లోకి అయితే ఆ విధంగా చేస్తానండి, అటుకులు పులిహోర కాబట్టి ఇట్లా చేస్తాను, చాలా బాగుంటుంది. ఇట్లానే ట్రై చేయండి, లేదంటే మీకు నచ్చినట్టు ఆ పొడైనా వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంగువ కూడా వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది అనమాట, బాగుంటుంది. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవడమేనండి. చూసారు కదా ఎంత ఈజీగా ఎక్కువ రుచితో మనకైతే అటుకులు పులిహోర అయితే రెడీ అయిపోయింది.
టేస్ట్ అయితే అసలు తగ్గేదే లేదంటుందని అంత బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మా వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా ఎంతో రుచికరమైన అటుకులు పులిహార చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.